అది మన భారతదేశం కనుక ఎన్పిటిలో ఉండింటే కనుక అది ఒక క్రమ పద్ధతిగా ఒక బాధ్యతయుతంగా ప్రవర్తించేది. ఇప్పటికీ కూడా ఎన్పిటిలో లేకపోయినప్పటికీ కూడా అది అనుసామర్థ్యం కలిగి ఉన్న భారతదేశం అయినప్పటికీ కూడా ఇది ఏం చేస్తుందంటే ఒక బాధ్యతయుతంగా ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక మంత్రి అయినటువంటి ఒక ఆడపిల్లను చూడకుండా ఆమెను ఉరికి చంపడానికి పబ్లిక్ అంతా ప్లాన్ చేసినప్పుడు మన దేశం ఆమెకు ఆవాసాన్ని ఇప్పటికీ కాపాడుతుంది, ఒక ఆడపిల్లను రక్షిస్తుంది. అలాంటి దేశం అంటే ఇండియా. అంటే నేను ఏం చెప్తున్నానండి, ఇలాంటి బాధ్యత కలిగి ఉన్న దేశం చేతిలో అణుబాంబులు కాదు ఏ బాంబులున్నా కానీ ప్రపంచానికి ఏ విపత్తు ఏ నాశనం తీసుకురాదని. ప్రస్తుతం యొక్క యుద్ధ సమయంలో ఇరాన్ అనే దేశము తన దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలను తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా సమకూర్చుకొని ఉన్నప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళు తయారు చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్న మెటీరియల్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది. అప్పుడు ఈ ఇజ్రాయెల్ ఆ యొక్క ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మేము ఎన్పిటిలో ఉండి ప్రయోజనం ఏంటి, మేము ఇంకా ఎన్పిటిలో ఉండం, దాని నుంచి మేము బయటకు వచ్చేస్తాం, విత్డ్రా అవుతామని చెప్తున్నారు. అయితే కొంతమంది నిపుణులు అంటున్నారు, ఒకవేళ ఇరాన్ ఎన్పిటి నుంచి కనుక బయటకు వస్తే అది ప్రస్తుతానికే హర్మోజ్ జలసంధిని బంధించి దాన్ని బ్లాక్ చేయడం వల్లనే ప్రపంచంలో ఇంత పెద్ద విపత్తు జరుగుతుంది, కరువులు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటిది ఒకవేళ అది ఎన్పిటి నుంచి బయటకు వస్తే దానికి విచ్చలవిడిగా అణుబాంబులు తయారు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రమాదం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఇంతకు ఎన్పిటి అంటే ఏంది, ఆ ఎన్పిటిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి, ఎన్పిటిలో మన దేశం కూడా సభ్యత్వం కలిగి ఉందా అనే డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ఇంతకు ఎన్పిటి అంటే ఏంటంటే నాన్ ప్రొలిఫరేషన్ థ్రెట్, అంటే అణు ఆయుధాల తయారీ నిషేధ చట్టం. అంటే అణు ఆయుధాలను ఎవరు తయారు చేయకూడదు అనేసి ఒక చట్టాన్ని రూపొందించింది. ఏది యుఎస్. అయితే యుఎస్ఏ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది 1968వ సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది ఎన్పిటి ఏంటంటే నాన్ ప్రొలిఫరేషన్ థ్రెట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారంగా ప్రపంచ దేశాలు ఎవరు అణు ఆయుధాలు తయారు చేయకూడదు, ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి, మేము వాడము, వాటిని ఇంకా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, హీరోషిమా నాగసాకి పైన 1945వ సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖున బాంబు అప్పుడు అణు దాడి చేసింది. కానీ ఇప్పుడు చట్టం ఎప్పుడు వస్తుంది, 1968లో చట్టాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు మేము వాడాము, కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడు మేము వాడము, మీరు కూడా వాడదు అని చెప్పేసి ప్రపంచానికి ఒక ఆజ్ఞ జారీ చేసింది. అప్పుడు 191 దేశాలు సిగ్నేచర్ చేశాయి, అందులో సంతకం చేస్తే ఏమని, సరే ప్రపంచానికి క్షేమం కోసమే కదా అమెరికా ప్రయత్నించింది కాబట్టి ఇంకా మేము కూడా తయారు చేయమని చెప్పేసి 191 దేశాలు సిగ్నేచర్ సంతకం చేశాయి. అందులో ప్రధానంగా 5 దేశాలు అప్పటికే అణుబాంబులు కలిగి ఉంది. అది రష్యా కానీ, అమెరికా కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, చైనా కానీ అప్పటికే అణుబాంబులు కలిగి ఉన్నాయి. కానీ ఇవి మటుకు వాళ్ళను ప్రపంచం వీళ్ళని ప్రశ్నించినప్పుడు మీరు కూడా వాడకూడదు అన్నప్పుడు, మీ దగ్గర ఉన్నాయి కదంటే మేము వాడము, ఇంకా వాటిని మెల్లిమెల్లిగా డిస్ట్రాక్ట్ చేస్తాము, కానీ మీరు మాత్రం వాటిని వాడదు అన్నప్పుడు 191 దేశాలు సిగ్నేచర్ చేసి సంతకం చేశాయి, ఒప్పుకున్నాయి. ఒప్పుకున్న తర్వాత 1970వ సంవత్సరంలో పూర్తిగా చట్టం అమలు అయిపోయింది. 1968లో ఓపెన్ చేశారు, కానీ 1970లో పూర్తిగా అమలు చేశారు. ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు కూడా సిగ్నేచర్ చేయడం, సంతకాలు చేసేయడం, ఒప్పుకోవడం. అయితే ప్రపంచంలో అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, కానీ ఒక్క ఈ 4 దేశాలు మాత్రం వాటికి దూరంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా న్యాయంగా ఉంది. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా దానికి అగెనిస్ట్గా ఉంది, మీకు సంతకం చేయదు, మేము దాంట్లోకి రాము, ఎందుకంటే మీ దగ్గర మేము అణుబాంబులు పెట్టుకున్నారు, మమ్మల్ని మాత్రం తయారు చేయడం అంటున్నారు. ఇది ఇల్లీగల్గా ఉంది, లీగల్గా లేదు, ఇది న్యాయంగా లేదు, ఇది అన్యాయంగా ఉంది, కాబట్టి మేము ఒప్పుకోమని సంతకాలు పెట్టమని చెప్పేసి ఇండియా దూరంగా అయిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా సంతకం పెట్టలేదు, ఆ తర్వాత సౌత్ సుడాన్ కూడా సంతకం పెట్టలేదు, కానీ పాకిస్తాన్ కూడా సంతకం పెట్టలేదు. ఎందుకు తెలుసా, మనకు భయపడి. ఇప్పుడు ఇండియా సంతకం పెట్టలేదు అంటే ఇండియా దొంగచాటుగా ఎట్లనో అట్లా తయారు చేసుకుంటుంది అణుబాంబులు, అప్పుడు మా పైన వేసే ప్రమాదం ఉంది, కాబట్టి ఇంకా మేము కూడా సిగ్నేచర్ పెట్టడం, సంతకం పెట్టమని చెప్పేసి. కానీ ఇండియా, ఇజ్రాయెల్, సౌత్ సుడాన్ కానీ అది తెలివిగా వ్యవహరించాయి, కానీ పాకిస్తాన్ తెలివే కాదు, మనకు భయపడి అది కూడా సిగ్నేచర్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఇక్కడ మనము ఒప్పుకోకపోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ చూసినట్టయితే ఉక్రెయిన్ కూడా 191 దేశాల్లో అది కూడా భాగస్వామ్యం, కాబట్టి ఉక్రెయిన్ పరిస్థితి మొన్న ఎలా అయింది, అమెరికా మాట విన్నది కాబట్టి, అమెరికా మాట విని అది ఏ ఆయుధాలు తయారు చేసుకోలేదు కాబట్టి అప్పుడు రష్యా విచ్చలవిడిగా దానిపైన దాడి చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 90% మొత్తం దాడి చేసింది. ఇంకా వీలైతే ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించే ప్రమాదం కూడా ఉంది అక్కడ ఉక్రెయిన్కు. ఎందుకంటే ఉక్రెయిన్లో ఏమి ఆధారం ఏం లేదు, తిరిగి ఫైట్ చేద్దామంటే కూడా వాళ్ళని భయపెడదామంటే కూడా అణు ఆయుధాలు లేవు, అమెరికా మాట ఇన్ని అణు ఆయుధాలు తయారు చేయలేదు, కాబట్టి అప్పుడు చులకనైపోయింది ఉక్రెయిన్ రష్యా ముందు. కాబట్టి అక్కడ ప్రమాదం జరిగింది. ఒకవేళ మన దేశం దగ్గర కూడా అణు ఆయుధాలు లేకపోతే ఈ అమెరికా కానీ, మిగతా చైనా కానీ, అలాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు మనల్ని కూడా భయపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుడు 1970వ సంవత్సరంలో సంతకం చేసే సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ కూడా సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ సలహాల ద్వారా కూడా ఒక ఆడపిల్ల అయినా కానీ మంచి నిర్ణయం తీసుకుంది, ఏంటంటే సంతకం చేయకుండా దూరంగా ఉంది. అప్పుడు 1970 సంవత్సరంలో అణుబాంబులు తయారు చేయకూడదని చట్టం వచ్చినప్పుడు ఆ చట్టంలో ఏం చేయాలంటే 25 సంవత్సరాల వరకు మాత్రమే పొడిగించారు. అప్పుడు 1970లో 25 సంవత్సరాల వరకు ఎవరు తయారు చేయకూడదు, మా దగ్గర ఉన్న వాటిని కూడా మేము తగ్గిస్తామని చెప్పారు, తయారు చేయకుండా ఉందాము అని ఒప్పుకున్నారు. ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి, కానీ ఈ ఇండియా కానీ, ఇజ్రాయెల్ కానీ, సౌత్ సుడాన్ కానీ, ఈ పాకిస్తాన్ కానీ ఒప్పుకోకుండా దూరంగా ఉన్నాయి. ఇది మనకి క్లారిటీ ఉంది. ఎందుకు ఈ ఎన్పిటి చట్టం నుంచి మన ఇండియా దూరంగా ఉందంటే, ఎందుకంటే మనకి ఇప్పుడు మొన్న చూసాం కదా,
ఉక్రెయిన్ పరిస్థితి ఎలా అయిపోయింది, అలాంటి పరిస్థితి కూడా మనకు దాపరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఇరాన్ అనే దేశము దీని నుంచి విడ్రా అవుతుంది. ఇప్పుడు ఇరాన్ కూడా ఒకవేళ పూర్తిగా విడ్రా అయితే ఏమవుతుందో అది కూడా అణుబాంబులు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఒకవేళ ఎన్పిటిలో ఉండడం వల్ల అక్కడ అణు ఆయుధాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ అదే అణు ఆయుధాలకు అవసరమైనటువంటి ప్లూటోనియం కానీ యురేనియం కానీ ఈ యొక్క కెమికల్స్ ద్వారా అణుబాంబును కూడా తయారు చేయొచ్చు. ఇదే కెమికల్స్ ద్వారా వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, వైద్య రంగానికి కూడా ఈ కెమికల్స్ ఉపయోగపడతాయి. అయితే అప్పుడు వచ్చినటువంటి ఆ చట్టంలో ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు ఈ యురేనియం, ప్లూటోనియం కానీ యురేనియం కానీ వాడుతున్నప్పుడు అణుబాంబుల తయారీకి వాడకూడదు, కానీ ఈ వ్యవసాయానికి కానీ సాంకేతిక పరిజ్ఞానానికి కానీ వైద్య రంగానికి కానీ వాడుకోవచ్చు, కానీ ఇలాంటి లీగల్గా వాడచ్చు, ఇల్లీగల్గా మీరు వాటిని అణుబాంబులు తయారు చేయకూడదని ఆ చట్టంలో రూపొందించబడింది. అయితే ఇక్కడ మన భారతదేశం సంతకం చేయకపోవడం వల్ల చాలా మేలు జరిగింది. అందుకనే స్మైలింగ్ బుద్ధ అనేటటువంటి ఒక ఆయుధ పరీక్షను కూడా మన భారతదేశం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ 180 అణు ఆయుధాలు మన భారతదేశం దగ్గర ఉన్నాయని ప్రపంచ దేశాలకు తెలుసు, అన్అఫీషియల్ గా తెలుసు. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఇండియా దగ్గరికి రావాలంటే కొంచెం భయపడుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు సంతకం చేయకపోవడం వలన ఇప్పుడు ఒక విధంగా మంచి జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అమెరికా ఏం చేస్తుందంటే, నిజానికి కొన్ని ప్రపంచాన్ని రూల్ చేద్దాం, ప్రపంచాన్ని సరిగా పాలన చేద్దాం అని అనుకుంటుంది, కానీ ఏ చట్టాలు తీసుకొచ్చినా వాటిని 100% ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. 100% వాటిని ముందుకు తీసుకోపోదు, వాటికి న్యాయం చేయదు. ఒక రకంగా ఎన్పిటి చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నార్త్ కొరియా ఉన్నాడు కదా, కిమ్ జోంగ్ ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, విచ్చలవిడిగా అణుబాంబులను తయారు చేశాడు. కానీ ఈ నార్త్ కొరియా అప్పుడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ అయినటువంటి రష్యాను అడిగింది, మాకు కూడా యురేనియం కానీ ప్లూటోనియం కానీ మాకు అవసరం అయితే మేము కూడా వాటిని యూజ్ చేసుకొని మేము డెవలప్ అవుతామని చెప్పినప్పుడు, సరే నువ్వు కావాలంటే ముందు వచ్చేసి ఎన్పిటిలో నువ్వు జాయిన్ అవ్వు, ఎన్పిటిలో సిగ్నేచర్ చేయి, మేము అణు ఆయుధాలు తయారు చేయము దాని ద్వారా అని చెప్తేనే మేము ఇస్తామన్నప్పుడు అప్పుడు బలవంత్ అందులో సిగ్నేచర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అలా సిగ్నేచర్ చేసిన తర్వాతనే కొన్ని పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఈయన వాటిని తీసుకొని వచ్చి వారికి తెలియకుండానే అణుబాంబులు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ మాట వినకుండా లోపలికి వచ్చేసి 2003 నుంచే అతడు అణుబాంబులు పరీక్షలు చేయడం, 2003లో ఒకసారి, 2006లో ఒకసారి, మళ్ళీ 2008లో ఒకసారి, ఇలాగ బాంబులు పరీక్షలు చేయడం ద్వారా ఇంకా ప్రపంచానికి తెలిసిపోయింది వీళ్ళ దగ్గర అణుబాంబు. కాబట్టి ఇప్పుడు నార్త్ కొరియాతో ఎవరైనా పెట్టుకోవాలంటే భయపడిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ అది అణుబాంబులు తయారు చేసి పెట్టుకుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే, క్లియర్గా ఈ ఎన్పిటిలో గనక ఒకవేళ ఉంటే, అది మన భారతదేశం కనుక ఎన్పిటిలో ఉండింటే గనక అది ఒక క్రమ పద్ధతిగా, ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించేది. ఇప్పటికీ కూడా ఎన్పిటిలో లేకపోయినప్పటికీ కూడా అది అణుసామర్థ్యం కలిగి ఉన్న భారతదేశం అయినప్పటికీ కూడా ఇది ఏం చేస్తుందంటే ఒక బాధ్యతాయుతంగా ఉంటుంది. నా చేతిలో బాంబులు ఉన్నాయి కదని చెప్పేసి నా శత్రువైన దేశం పైన నేను బాంబులు వేస్తాను ఎప్పుడు కూడా నోరు తెచ్చి చెప్పలేదు, ఎప్పుడు తన నాలుకను తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు పాకిస్తాన్ దాంట్లో ఏం చేస్తున్నది, నాకు అణుబాంబులు నేను నాడ వేసేస్తా, ఈడ వేసేస్తా అని చెప్పేసి థ్రెట్ పుట్టిస్తుంది వేరే దేశాలు. కానీ ఇండియా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి ఉన్నప్పటికీ కూడా చిల్లర మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ఇండియా కూడా నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, నేను వేసేస్తా అని ఎప్పుడు చెప్పలేదు. ఉన్నాయని తెలిసి కూడా అది ఎంతో బాధ్యతాయుతంగా ఉంది. కానీ ఇలాంటి ఇండియా లాంటి దేశాలు కానీ, ఇజ్రాయెల్ దేశాలు లాంటి కానీ, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాను పోల్చలేమండి. ఇండియా ఇది చాలా క్రమ పద్ధతి కలిగిన దేశము, క్రమశిక్షణ కలిగిన దేశము. అది వస్త్రధారంలో కానీ, క్యారెక్టర్లో కానీ, అది మాటల విషయంలో కానీ, చేతల విషయంలో కానీ, ప్రేమ కలిగే విషయంలో కానీ, దయ చూపే విషయంలో కానీ ఇండియా ప్రపంచంలో ఏ దేశంతో పోల్చలేమండి. ఇండియాను అంత బాగుంటుంది ఇండియా. కాబట్టి చూడండి, ఇంత అణు ఆయుధాలు ఉన్నా కూడా ఏ దేశానికి థ్రెట్ చూపించలేదు, ఏ దేశం పైన నేను వేస్తానని భయపెట్టించలేదు, ఏ దేశంతో కూడా తను స్వయంగా యుద్ధానికి వెళ్ళలేదు. ఇప్పుడు తను కావాలని యుద్ధానికి కాలు తువ్వలేదండి ఇండియా. పాకిస్తాన్ మన పైన దాడి చేస్తేనే, పుల్వామాలో దాడి చేసినప్పుడు అప్పుడు చేసిన సందర్భంలోనే ఇండియా దాడి చేయాల్సి వచ్చింది తప్ప ఇండియా ఎప్పుడు స్వంతంగా వెళ్ళదు, ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక మంత్రి అయినటువంటి ఒక ఆడపిల్లను చూడకుండా ఆమెను ఉరివేసి చంపడానికి పబ్లిక్ అంతా ప్లాన్ చేసినప్పుడు మన దేశం ఆమెకు ఆవాసాన్ని చిప్పటికి కాపాడుతుంది, ఒక ఆడపిల్లను రక్షిస్తుంది. అలాంటి దేశం అండి ఇండియా. అంటే నేను ఏం చెప్తున్నానండి, ఇలాంటి బాధ్యత కలిగి ఉన్న దేశం చేతిలో అణుబాంబులు కాదు, ఏ బాంబులు ఉన్నా కానీ ప్రపంచానికి ఏ విపత్తు, ఏ నాశనం తీసుకురాదండి. ఇలాంటి దేశం, బాధ్యత కలిగి ఉన్న దేశాలు ఉన్నంత వరకు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇరాన్ దగ్గరే ఉన్నట్టయితే కనుక, ఇప్పుడు ఇరాన్ చేతిలో హర్మోజ్ జలసంధి ఉంది, కానీ ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. ఒకవేళ ఇండియా చేతిలోనే కనుక అది ఉండింటే అట్లా ఎప్పుడు చేయదు. ఎంత శత్రు దేశాలైనా కానీ కూడా ప్రపంచ క్షేమం కోసం ఆలోచిస్తూ మంచి అడుగులు వేసేది. ఇక నేనేం చెప్తున్నానంటే, ఈ ఎన్పిటిలో చేరడం ద్వారా కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. భారత్ లాంటి దేశానికి ఎన్పిటిలో చేరినా నష్టం లేదు, చేరకపోయినా నష్టం లేదు, ఒంటరిగా ఉన్న నష్టం లేదు, ఎలా ఉన్నా భారత్కు నష్టం లేదు. ఎందుకంటే ఇది దేవుడు మెచ్చే విధంగా కూడా, భగవంతుడు మెచ్చే విధంగా కూడా భారత్ ప్రవర్తిస్తుంది, ఎప్పటికీ ప్రవర్తిస్తుంది. కానీ ఇరాన్ లాంటి దేశంలో గనక
అది ఎన్పిటి నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్పిటి నుంచి అది పూర్తిగా విత్డ్రా చేసుకోలేదు. ఒకవేళ ఎన్పిటి నుంచి కనుక విత్డ్రా చేసుకోవాలంటే 3 నెలల ముందే పార్లమెంట్ కు వాళ్ళు ఒక లెటర్ ను వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మేము పూర్తిగా విత్డ్రా చేసుకుంటున్నాం, ఎన్పిటి నుంచి మేము దూరం అయిపోతాం అనేసి అనుకుంటే పార్లమెంట్ కు 3 నెలల ముందే వాళ్ళు ఒక లెటర్ ను రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంకా పూర్తిగా విత్డ్రా చేసుకోలేదు, కానీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు నేను చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఇరాన్ కనుక పూర్తిగా విత్డ్రా చేసుకుంటే ఎన్పిటి నుంచి, ఎన్పిటి అంటే మీకు ఏదో తెలిసింది, ఎన్పిటి నుంచి కనుక విత్డ్రా చేసుకుంటే నిజంగానే అది అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటోటి ఒకటి ఉంది, IAEA, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది, IAEA. ఈ IAEA ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా ఒకవేళ అణుబాంబులు తయారు చేస్తే వారిని పరిశీలన చేసి డ్రోన్స్ ద్వారా కానీ శాటిలైట్స్ ద్వారా కానీ ఎప్పుడు పర్యవేక్షణలో ఉంచి వారిని పరిశీలన చేస్తూ ఉంటుంది. ఒకవేళ బాంబులు తయారు చేస్తే, అణుబాంబులు తయారు చేస్తే దాన్ని డిస్మాంటిల్ చేయడానికి ఎవరైతే ఆ చట్టంలో 191 దేశాలు ఉన్నాయో ఆ దేశాల పైన IAEA సంస్థ పరిగణలో వాళ్ళని తీసుకొని పరీక్ష చేస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ ఇరాన్ కనుక దాని నుంచి బయటకు వస్తే ఇప్పుడు IAEA సంస్థకు అథారిటీ ఉండదు, ఇంకా బయటకు వచ్చిన పరీక్షించే అథారిటీ ఉండదు. ఎందుకంటే అప్పుడు ఇల్లీగల్ గా వీళ్ళకి ఇష్టానుసారంగా ఇప్పటికే బంకర్లలో ఎన్నో బాంబ్స్ వీళ్ళు మిసైల్స్ తయారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రపంచానికి తెలియకుండా చాటల మాటలు బాంబులు తీసుకొని వచ్చి అప్పుడు అన్ని ఒకేసారి బయటకు తీసుకొచ్చి వరుసగా రెడీ పెట్టేసి ఇగో మా దగ్గర ఉన్నాయి మీరంతా లొంగిపోండి, ప్రపంచం మొత్తం లొంగిపోండి అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అలాంటి పరిస్థితి కూడా తీసుకొస్తుంది. కానీ ఒక విధంగా ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే మాత్రం ఎంతో కొంత ప్రమాదమే. కాబట్టి వాళ్ళు బయటికి రాకుండా ఉండడమే ప్రపంచానికి క్షేమం. అంటే వాళ్ళ దగ్గర ఇలాంటి ఆయుధాలు లేకుండా ఉండడమే క్షేమం. కాబట్టి ఈ రోజు నేను చెప్పిన అంశం ఏంటంటే, ఎన్పిటిలో వాళ్ళు ఉండడమే క్షేమం. దాని నుంచి బయటకు వస్తే ఎంతో కొంత విపత్తి ఉంది. కానీ మన ఇండియా లాంటి ప్రపంచ దేశాలని ఇండియాలాగే ఉంటే మాత్రము ప్రపంచం ఎప్పటికీ కూడా సంతోషంగానే ఉంటుంది. ఇక్కడ పెద్ద దేశం, ప్రపంచానికి అన్నగా పిలువబడే అమెరికా ఉన్నప్పటికీ కూడా అదే రూల్స్ పెడుతుంది, రూల్స్ బ్రేక్ చేస్తుంది. కానీ ఇండియా అలా ఎప్పుడు కాదు. ఒకవేళ రూల్ పెడితే తన ప్రాణం పోయినా కానీ ఆ రూల్ తప్పదు. అలాంటి ఇండియానే ప్రపంచానికి పెద్ద దిక్కుగా ఇండియా ఉంటే ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మన దేశం కూడా అణుబాంబులు కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఎవరికి థ్రెట్ చూపించడం లేదు. కానీ ఇరాన్ ఎన్పిటి నుంచి బయటకు రావడం వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అప్డేట్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.